రైట్. చరణ్ కౌశిక్ గారు, ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వంపై సూటిగా 3 ప్రశ్నలు విపక్షాల నుంచి వస్తున్నాయి, మహిళా సంఘాలు కానీ వాటెవర్ అడుగుతున్నాయి. ఏంటంటే, ఒక పోక్సో కేసు అంటే చాలా సీరియస్ అఫెన్స్, అది ఎవరిపైనన్నా కానీ అది దాన్ని జాప్యం చేశారని ఒకటి. 2 రోజులు ప్రధాని పర్యటన ఉంది కాబట్టి పట్టించుకోలే అని చెప్పిన వెర్షన్ మీద కూడా విమర్శలు ఉన్నాయి. 3వది, దీనిపైన ఫస్ట్ ఉన్న సెక్షన్లు తర్వాత మారాయి. అంటే ఆ పోలీసులపై యాక్షన్ తీసుకుంటారా, లేకుంటే మార్చినందుకు మరి ఈ పోలీసులు తప్పు చేసినట్ట మీరు చెప్పాలి. 3వది, ఈ పోక్సో లాంటి కేసుల్లో అసలు సిట్టు విచారణలు, నోటీసులు అనేవి ఇన్ జనరల్గా ఉండవు. సిట్ ఎందుకు ఏర్పాటైంది, నోటీస్ ఎందుకు ఇచ్చారు? ఆయన అంటే బండి భగీరథ కానీ వాటెవర్ ఒకరిని మీరు పట్టుకోలేని పరిస్థితిలో ఉన్నారా? ఆయన వచ్చి లొంగిపోతే తప్ప పోలీసులు పట్టుకోలేరా? తెలంగాణ పోలీస్ అంతా వీక్గా ఉందా? సార్, ఇక్కడ చాలా స్పష్టంగా వచ్చినట్టు ఆరోపణలు 3. ఆ మహిళకు సంబంధించినటువంటి ఏదైతే మైనర్ బాలిక ఉందో వాళ్ళ తల్లి 3 ఆరోపణలు చేశారు. నమ్మిచ్చి మోసం చేశారని ఒకటి, మత్తు మందు కలిపి ఇచ్చిరని ఒకటి, పదే లైంగిక ఆరోపణలు చేశారని ఒకటి. ఈ 3 ఆరోపణలు ఇక్కడ చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి గారు కూడా స్పందించారు. చట్టం ముందు అందరూ సమానమే, చట్టం ఎవరికి చుట్టం కాదు. వారు కేంద్ర సహాయ మంత్రి అయినంత మాత్రాన కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, పోలీసు వాళ్ళు ఎవరు కూడా నిర్మాణం చేసే ప్రయత్నం ఉండదని చెప్పి చాలా స్పష్టంగా ప్రకటించారు. దాని తర్వాత ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేశారు. సిట్ అసలు పోక్సోలో సిట్ ఏంటి? దానికి పోక్సోలో సిట్ ఉండదని మనం అనుకుంటే ఎట్లా? రేపు పోటు ఉండదు, జాప్యం చేయడానికి. ఇప్పుడు ఇక్కడ డ్రగ్స్ వచ్చింది, డ్రగ్స్ విషయంలో మన సిట్లు చాలా ఇష్టం గుర్తుంది. ఇక బీఆర్ఎస్ పార్టీలు పెద్ద వాళ్ళకి సంబంధించి తాడికొండ రాజకీయం దుర్గం చెన్నై వరకు ఎన్ని ఆరోపణలు ఇచ్చినా అందరూ చూసారు. ఎమ్మెల్యేలు వాళ్ళు ఇక భారతీయ మన రాకేష్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడి కదా, బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పొత్తు కావాలని. దాన్ని మైమర్పించడం కోసం బీఆర్ఎస్ పార్టీ రోడ్ల మీదకి వచ్చి మేము ధర్నాలు చేస్తాం, బండి సంజయ్ కాంగ్రెస్ పార్టీ ఒకటి ఆపాదించే ప్రయత్నం మనం చూసినాం. మన కౌశిక్ రెడ్డి గారిది, బండి సంజయ్ గారిది మొన్న మున్సిపల్ ఎలక్షన్లు ఇద్దరు సహకరించుకున్నారు. మన మున్సిపల్ ఎలక్షన్ తర్వాత డూబ్ గేమ్, మన కరీంనగర్లో డూబ్ గేమ్ మనం చూసినాం. మన కౌశిక్ రెడ్డి గారి ఆఫీస్ మీద వాళ్ళు దాడి, వీళ్ళంతా యవానం. ఇక్కడ చాలా స్పష్టంగా కాంగ్రెస్ డ్రగ్స్ విషయంలో ఉక్కుపాదం ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తాం. బండి సంజయ్ గారు గుండుకు కారణం డ్రగ్స్ అని చెప్పి వీళ్ళు డ్రగ్స్ టెస్ట్ చేసుకోరా, వాళ్ళు డ్రగ్స్ చేసుకోరా. బండి సంజయ్ గారు కొడుకుది కాంగ్రెస్ పార్టీకి ఆపాదించే ప్రయత్నం చేస్తే ఎట్లా? బీఆర్ఎస్ పార్టీ ఊకుంటుందా? వాళ్ళకు అకౌంట్లో 1000 కోట్ల రూపాయల అకౌంట్లు ఉన్నాయి, వాళ్ళు అడ్వకేట్లు ఉన్నారు, వాళ్ళు కోర్టుకు పోతారు. సిట్టు తప్పని చెప్పేసి కోర్టుకు పోరా? మన కాళేశ్వరం కమిషన్ విషయంలో కోర్టుకు పోలే? అదేవిధంగా అడ్వకేట్లు పెట్టుకుని కోర్టుకు పోతారు, ఊకుంటారా? కాబట్టి నిబంధనలు లోబడి ఎక్కడ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏదో భారతీయ జనతా పార్టీ మేలు చేసే ప్రయత్నం లేదు. చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి గారు స్పందించారు. ఇక్కడ మన భేదమే లేదు. ఆయన భారతీయ జనతా పార్టీ కావచ్చు, హోంశాఖ మంత్రి ఉన్నంత మాత్రాన చట్టం ఎవరికి చుట్టం కాదని చెప్పి చాలా స్పష్టంగా ప్రకటించారు. ఇక్కడ ఏంటంటే డ్రగ్స్ అంశం ఉంది, ఫలదపాలుగా లైంగికంగా వేధించారనేది ఉంది కాబట్టి దాని విషయంలో సిట్టు విచారణ చేసారు. సిట్టు ఏర్పాటు చేసి సిట్టు ఇచ్చిన నివేదిక ఆధారంగా చర్యలు తీసుకున్నారు. సెక్షన్లు మార్చడాన్ని ఎలా సమర్థిస్తారు? ఫస్ట్ ఒక సెక్షన్, తర్వాత ఒక సెక్షన్లు. సార్, ఇప్పుడు ఫస్ట్ చిన్న సెక్షన్లు పెట్టడం, తర్వాత పెద్ద సెక్షన్ మార్చడం, అయితే ఏదో తప్పు కదా? ఎప్పుడైనా కేసు ఫస్ట్ తీసుకుంటారు, తర్వాత ఇంట్రాగేషన్ చేసిన తర్వాత సెక్షన్లు మారుతుంటాయి. ఎవరికైనా తెలియదు. బలవంతంగా బాధితురాలని 3-4 గంటలు 8 గంటలు ఆపారు పోలీస్ స్టేషన్లో. లేదు, ఇప్పుడు వాళ్ళు బయటకు వచ్చి బండి సంజయ్ గారి కొడుకు మీదనే వారు మాట్లాడిన తర్వాత కాంగ్రెస్ పార్టీ వాళ్ళని బుద్ధగించే ప్రయత్నం మాకేం అవసరం? బండి సంజయ్ గారు మా పార్టీ నాయకుడా, లేకపోతే మేమైనా కలిసి పోటీ చేస్తామని చెప్పి రాకేష్ రెడ్డిగా మేము మాట్లాడలే కదా. కాబట్టి అనవసరంగా బీఆర్ఎస్ పార్టీ ఏంటంటే భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ వేరేని ముద్రేసే వేదికపై ప్రధాని సమక్షంలో ప్రియమిత్ర అంటూ రేవంత్ రెడ్డి గారు బండి సంజయ్ అన్నది కూడా ట్రోల్ అవుతుంది. కాదండి, ప్రియమిత్రుడు ఆగట్లేదు. ప్రియమిత్రుడు అంటే తప్పేంది? నాకు అర్థం. ప్రియమిత్రుడిని కాపాడుకుంటారేమో అని అనుమానం. అరే గట్లెట్ ఉంటుంది. ప్రియమిత్రుడు అంటే ఏమన్నా నిషేధించేవాడు ఏమన్నా? కాబట్టి చట్టం, కాంగ్రెస్ పార్టీ చట్టం ముందు అందరూ సమానమే. బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ, కాంగ్రెస్ పార్టీ వేరు కాదు. అందరి చట్టం ఒకే విధంగా అని చెప్పి కాంగ్రెస్ పార్టీ